హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే సాంగ్తో నేను ఆల్రెడీ 3D వీడియో చేశాను ఎలైట్ మోషన్లో. చాలామంది అడిగారు, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎలైట్ మోషన్ వీడియో చూడండి 3Dది. ఈ సాంగ్ దీంతో కావాలంటే కైన్ మాస్టర్లో చేసుకోండి, ఓకేనా? డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. చుక్కలే తెచ్చి ఇవ్వనా అందిని మీద నాకున్న ప్రేమ. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. కైన్ మాస్టర్ గురించి చెప్తానండి, కావాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మెటీరియల్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది, అది చూడండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ పెట్టాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెడతాం, తర్వాత కట్ చేసుకుందాం. ఇలా మీకు టాప్లో వాటర్ మార్క్ కనపడుతుందా కైన్ మాస్టర్ అని? అదైతే ఉండదు, ఇది ఎడిట్ చేసేటప్పుడే ఉంటుంది, సేవ్ చేసాక ఉండదు. నేను ఇచ్చే కైన్ మాస్టర్కి ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు ఉంటుంది కానీ సేవ్ చేసాక ఉండదు. మీకు స్క్రీన్ పైన వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇలా ఉన్నా కూడా నేను క్రియేట్ చేస్తే వాటర్ మార్క్ అయితే రాలేదు. నేను ఇచ్చే కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను, ఓకేనా? సో దీని గురించి వరి అవ్వద్దు, వదిలేసేయండి. ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. ఇప్పుడు మీరు మీ ఫొటోస్ని ఇక్కడికి 1 by 1 తీసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రతి ఫోటోని తీసుకొని చూపిస్తాను. ఒక్కటి చెప్తాను వినండి. మీరు మీ ఫోటోని ఖచ్చితంగా ఇలా కట్ చేసుకొని ఉండాలి, PNG లాగా, ఓకే? ఒకవేళ మీకు కట్ చేసుకోవడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకుంటారని వీడియో చేశాను. ఆ వీడియోని చూసి ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకోవడం నేర్చుకోండి. లేదు కైన్ మాస్టర్లో కట్ చేస్తారా? సరే, ఇది చూపిస్తాను, కంటిన్యూ చేయండి. ఇలా రొటేషన్ ఇచ్చాను, కొంచెం పెద్దగా చేశాను, ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ పెంచాను. తర్వాత ఇదే ఫోటోని క్లిక్ చేశాను, ఇన్ యానిమేషన్ క్లిక్ చేశాను, స్లైడ్ అప్ అని స్లైడ్ డౌన్ అని ఉంటుంది, స్లైడ్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే క్లిక్ చేశాను, ఇక్కడ కీ సింబల్ యాక్టివేట్ చేశాను. ఈ యొక్క చివరికి వచ్చాను, ఈ ఫోటో చివరికి కొంచెం ఇక్కడికి జరిపాను, ఇలా జరిపాను. ఏమవుతుందంటే మీకు ప్లే చేస్తే అర్థమవుతుంది. యానిమేషన్తో వచ్చి ఇలా ముందుకు మూవ్ అవుతుంది. ఈ ఫోటో చివరికి వచ్చాను, లేయరు, మీడియా. మీకు ఫోటో కట్ చేసుకోవడం నేర్పిస్తానని చెప్పాను కదా, సో అది కూడా చూపిస్తాను మీకు. ఇందులోనే ఒక ఫోటోని తీసుకున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. చూడండి, ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇది సెకండ్ మెథడ్, ఓకే? ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చాను, కొంచెం క్రాపింగ్లో కింద వరకు క్రాప్ చేసుకుంటాను, ఇలా. సో ఓకే, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం నేర్పించే వీడియో చేశాను, అది కూడా చూడండి. ఈ ఫోటోని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నాను, ఇలా పెట్టేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, ఓకే. ఇది క్లిక్ చేశాను, ఫోటోని కీ సింబల్ యాక్టివేట్ చేశాను. ఈ ఫోటో చివరికి వచ్చాను, ఈ ఫోటోని కొద్దిగా ఇటు మూవ్ చేస్తాను. ఏమవుతుందంటే మనకి ఫోటో యానిమేషన్ ఇలా వస్తుంది, చిన్నగా మూవ్ అవుతుంది. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేయండి, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, ఇలా. మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి, లేయరు అండ్ మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, నేను చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి రండి, దగ్గర క్రాప్ చేసుకోండి, బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, శాచురేషన్ పెంచండి. దీన్ని రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఇలా జరపండి. అండ్ ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ ఉంటుంది, స్లైడ్ డౌన్ పెట్టండి, ఓకే? ఫోటో ఫస్ట్కి రండి, కీ సింబల్ యాక్టివేట్ చేయండి, ఫోటో లాస్ట్కి వెళ్ళండి, ఫోటోని కొద్దిగా ఇటు జరపండి, కొంచెం యానిమేషన్ కోసం ప్లే చేస్తాను. ఇలా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. యాస్టీజ్గా మళ్ళీ నేను చెప్పినట్టు ఇంకొక ఫోటో వాళ్ళదే తీసుకోండి, ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది, క్రాపింగ్ ఆప్షన్లోకి రండి, కొంచెం దగ్గర క్రాప్ చేసుకోండి, బ్యాక్ వచ్చేయండి, రొటేషన్ ఇవ్వండి, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి, ఓకే? పెట్టిన తర్వాత ఇన్ యానిమేషన్లోకి రండి, స్లైడ్ అప్ పెట్టండి. ఇదే క్లిక్ చేయండి, ఫోటోని కీ సింబల్ యాక్టివేట్ చేయండి. ఈ ఫోటో చివరికి వచ్చి ఇటు జరపండి కొద్దిగా, ఇలా, ఓకే? ఇప్పుడు ప్లే చేస్తాను,
ఇలా వస్తుంది. రైట్. ఓకే, ఫోటో చివరికి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. క్రాపింగ్ అనే బటన్లోకి వెళ్ళండి, కొంచెం దగ్గర క్రాప్ చేసుకోండి. ఇదే ఫోటోని రొటేషన్ ఇవ్వండి, కొంచెం పెద్దగా చేయండి, ఇక్కడికి పెట్టండి, ఇలా పెట్టండి. ఫోటోని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి జరుపుదాం. ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్, స్లైడ్ డౌను వచ్చింది. ఇదే ఫోటోని క్లిక్ చేయండి, కీ సింబల్ యాక్టివేట్ చేయండి. ఈ ఫోటో చివరికి రండి, కొద్దిగా ఇటు జరపండి. ఇలా ఏమవుతుందంటే ఇది యానిమేషన్ వస్తుంది, చూడండి మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి, నేను చూపిస్తాను. ఫోటో యాడ్ చేసుకొని ఇలా. ఓకే, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి, ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి కొంచెం దగ్గర క్రాప్ చేసుకొని ఇదే ఫోటోని క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి, కొంచెం పెద్దగా చేయండి. ఇలా చేసి ఇక్కడికి పెట్టండి. ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్ అని పెట్టండి. ఓకే, ఇదే ఫోటోని క్లిక్ చేసి ముందు వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇదే ఫోటోని ఫస్ట్కి వచ్చి కీ సింబల్ యాక్టివేట్ చేసి ఈ ఫోటో చివరికి వచ్చేసి కొద్దిగా ఇటు జరపండి ఫోటోని. ఇలా బాగుంటుంది. ఇది కూడా యానిమేట్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయరు, ఇప్పుడు మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను, ఒకటి కాదు 2 ఇచ్చాను. మీకు నచ్చింది తీసుకోండి, 2 ఇచ్చాను. ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా తీసుకున్నాక ఏం చేస్తారంటే కొద్దిగా ప్లే చేయండి. ప్లే చేసి చెప్తాను, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పూర్తిగా పెంచండి, కొంచెం కాంట్రాస్ట్ పెంచండి. ఓకే, దీన్ని రొటేషన్ ఇవ్వండి, కొంచెం పెద్దగా చేయండి. ఇలా నేను చెప్తాను మీకు. ఈ లిరికల్ వీడియోని మధ్యలో ఉంచి కొంచెం పెద్దగా చేశాను. చూద్దాం ఒకసారి, ప్లే చేసి సైజు. ఓకే, సరిపోతుంది ఈ సైజు. చూద్దాం ఒకసారి. రైట్, ఈ సైజ్ సరిపోతుంది కదా. ఇప్పుడు ముక్కల కింద కట్ చేయాలి. ఫస్ట్ ఫోటో చివరికి రండి, 5 సెకండ్ల దగ్గరికి. లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ రెండో ఫోటో చివరికి వెళ్ళండి, మళ్ళీ లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ మూడో ఫోటో చివరికి వెళ్ళండి, లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్. నాలుగో ఫోటో చివరికి వెళ్ళండి, లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్. ఓకే, మళ్ళీ ఈ ఫోటో 5వ ఫోటో చివరికి రండి, లిరికల్ వీడియోని క్లిక్ చేయండి, సిజర్ సింబల్ స్ప్లిట్. ఓకే, ఇప్పుడు ఈ లిరికల్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, పెట్టుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ ఫోటోకి లిరికల్ వీడియో ఇక్కడ ఉంటుంది. ఓకే, రెండో దానికి లిరిక్స్ తీసుకొచ్చి రెండో లిరిక్స్ కట్ చేసిన ముక్కను తీసుకొచ్చి ఈ పక్కన పెట్టండి. ఓకే, మళ్ళీ మూడో లిరికల్ వీడియో కరెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. మళ్ళీ నాలుగో లిరికల్ వీడియోని పట్టుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా మళ్ళీ 5వ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి, కరెక్ట్గానే ఉంది దీని ప్లేసు. 6వ లిరికల్ వీడియోని క్లిక్ చేసి దీన్ని పట్టుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఓకే, ప్రతి ఫోటోకి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఫోటోలు నీట్గా కనపడతాయి, బాగా డైనమిక్గా. ఓకే, కలర్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీ, మీరు కొంచెం ఇలా పెంచుకోండి, సరిపోతుంది. ఓకే, బాగుంది. ఫస్ట్కి రండి, అండ్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పార్టికల్స్ వీడియోని ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, పక్కనే ఉన్న వైట్ బాక్సు. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి, బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ కొంచెం, కాంట్రాస్ట్ కొంచెం. ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. తయారు చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే, పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. ఓకే, కైన్ మాస్టర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదండి. నేను వాడుతున్నది కైన్ మాస్టర్, చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన సెకండ్ ఛానల్ టెక్ అడ్వైజ్లో చెప్పాను, అక్కడికి వెళ్ళండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనే పెట్టాను, అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోని చూస్తే మీకు అందరూ కైన్ మాస్టర్ ఎక్కడ ఉందో దొరుకుతుంది, కొత్తది పాతది రెండో దొరుకుతాయి. ఒకసారి చూడండి. అందరూ కూడా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు అందులోనే కొత్తవి అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.